జేపీ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలో మంగళవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వృత్తిరీత్యా దోబీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న శివ, అతని భార్య మీనా నిర్వహిస్తున్న దోబీ షాప్లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి షాప్లో ఉతకడానికి, ఐరన్ చేయడానికి కస్టమర్లు ఇచ్చిన బట్టలతో పాటు అక్కడ ఉన్న సామగ్రి అగ్నికి ఆహుతైంది. కుటుంబ అవసరాల కోసం పొదుపుగా కట్టడానికి తీసుకొచ్చిన 20,000 రూపాయల నగదు కూడా పూర్తిగా కాలిపోయింది. మంటలు వ్యాపిస్తున్న సమయంలో శివ, మీనా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా షాప్లోకి వెళ్లి చేతికి చిక్కిన కొన్ని బట్టలను బయటకు తీసుకొచ్చారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో చాలా మంది కస్టమర్ల బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో వారి కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. ఈ సందర్భంగా శివ, మీనా కన్నీటి పర్యంతమయ్యారు. మమ్మల్ని నమ్మి ఎంతో మంది తమ బట్టలను అప్పగించారు. వాటిని కాపాడలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. మా ప్రాణాలను పణంగా పెట్టి కొన్ని బట్టలను మాత్రమే రక్షించగలిగాం. మిగిలినవి మంటల్లో కాలిపోయాయని, పొదుపు కోసం దాచుకున్న 20,000 రూపాయలు కూడా క్షణాల్లో బూడిదైంది అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమపై నమ్మకం ఉంచిన కస్టమర్లు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు. ఈ దుర్ఘటనతో జీవనాధారాన్ని కోల్పోయిన శివ, మీనా దంపతులకు స్థానికులు, స్నేహితులు, దాతలు తమ వంతు ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. కస్టమర్లు, ప్రజలు వారి పరిస్థితిని అర్థం చేసుకుని తోచినంత సహాయం అందిస్తే ఈ కుటుంబం తిరిగి నిలదొక్కునేందుకు ఎంతో తోడ్పాటుగా ఉంటుందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మా రూమ్ అంతా కరెంట్ వచ్చి బట్టలు అన్ని కాలిపోయినాయి సార్. డబ్బులు, చొక్కాలు, ప్యాంట్లు అన్ని కాలిపోయినాయి సార్. 20,000 రూపాయలు డబ్బులు కాలిపోయింది సార్. 20,000 డబ్బులు కాలిపోయింది. మీరే మాకు ఏదైనా న్యాయం చేయాలి సార్. మీరు ఏదో ఒక న్యాయం చేయండి సార్.